కార్తీక మాసంలో శివయ్యకి చింతకాయ పులిహోర నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదంట. చింతకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా చింతకాయని శుభ్రం కడిగేసుకుని కొద్దిగా పసుపు వాటర్ వేసేసి చింతకాయని మెత్తగా మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం. చింతకాయలు బాగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టేసుకుని చింతకాయ మొత్తం జ్యూస్ తీసేసి రెడీ పెట్టుకుందాం. జ్యూస్ తీసి ఇలా రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు, అలాగే నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి చింతకాయ గుజ్జు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకుందాం. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుని జీడిపప్పు ఫ్రై చేసి పక్కా తీసుకుందాం. ఇదే ఆయిల్లో పల్లీలు కూడా వేసి ఫ్రై చేసేసి పక్కా తీసేసుకుందాం. పల్లీలు బాగా వేగిన తర్వాత పక్కా తీసుకుని ఇదే ఆయిల్లో ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు ఇంకా ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తాలింపులోకి వండి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. అలాగే చింతకాయ గుజ్జు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ చింతకాయ గుజ్జులో వేసాం కదా, రుచికి సరిపడగా కరెక్ట్గా వేసుకున్నాం. సరిపోకపోతే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత చూసుకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో జీడిపప్పు, పల్లీలు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా శివయ్యకి నచ్చిన చింతకాయ పులిహోర నైవేద్యం రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చింతకాయ పులిహోర ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి.